హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన డైలీ రొటీన్ అయితే చూపిస్తాను. వెనకాల ఏంటి జిగజిగేలమంటుంది, లైట్లా ఉంది చూడండి. ఇప్పుడు మామూలు అయిపోయింది, అంటే కనెక్షన్ కొంచెం లూజ్ అనుకుంటా. సో ఈరోజు మన డైలీ రొటీన్ అనమాట. ఈరోజు అది కాక మా యూనిట్లో వెల్ఫేర్ కూడా ఉంది. ఈరోజు బావ కూడా రాలేదు, తను 4:30కే వెళ్ళిపోయాడు అనమాట డ్యూటీకి. అక్కడ ఎలా చేస్తారు ఏంటి, అలాగే ఈరోజైతే హడావిడిగా ఉంటుంది ఇంట్లో అంతా. ఎందుకంటే మళ్ళీ రెడీ అయ్యి 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలి కదా, మాకు బస్ అయితే వస్తుంది. ఈరోజు వీడియో అయితే అదనమాట డైలీ రొటీను. మా పిల్లలు ఇంకా లేయలేదు, పెద్దోళ్ళు లేచాడు కానీ చిన్నోళ్ళు లేయలేదు. పెద్దోడికి భలే ఇష్టం అనమాట బస్సులో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, అందుకని వాడు లేసేసాడు. ఇంకా చిన్నోడైతే పడుకోనే ఉన్నాడు చూడండి. నేనైతే ఎప్పుడూ లేయని దాన్ని 5:30కే లేసారనమాట. అసలు ఈరోజు ఖచ్చితంగా వర్షం వచ్చింది, నేనే హవాక్ అయిపోయా. సో ఈరోజు ఉంది కదా అందుకని అది కాక నాకే చెప్పారు వాళ్ళు సాంబార్ ఇడ్లీ చేసుకురమ్మని చెప్పి కాంపిటీషన్ కంట. నాకైతే ఇప్పుడు భలే అనిపించింది, ఎందుకంటే మన ఆంధ్ర ఫుడ్ ఎక్కడైనా కానీ నెంబర్ 1 అని చెప్పి. ఎన్ని ఉన్నా కానీ మన ఇడ్లీ దోశకు మాత్రం చాలామంది అల్లాడిపోతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి మా మేడం అయితే చెప్పిందనమాట ఇడ్లీ చేసుకురమ్మని చెప్పి, ఇడ్లీ సాంబారు. సో నేను వాటిని కూడా పొయ్యి మీద పెట్టేశాను. చూడండి హడావిడి అని చెప్పేశాను కదా, ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో స్నానానికి అయితే నీళ్ళు కూడా పెట్టేశాను. ఇక్కడైతే ఇడ్లీకి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. బట్టలకు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. లైట్ కూడా వేయలేదు చూడండి. బావ ఇంకా రాలేదు, అంటే తను ఇంకా రానన్నాడు, మధ్యాహ్నం వస్తాడనంట. చూడు ఇక్కడ సాంబార్కి అయితే పప్పు పెట్టేశాను అనమాట, అది విజిల్స్ వస్తుంది. ఇడ్లీకి అయితే వాటర్ పెట్టేశాను. మనకి ఇంకా టైం ఉంది, ఇంకా 1 గంట ఉంది. కానీ మనం స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, చాలా పనులు ఉంటాయి కదా. మా వాడు బ్రష్ చేస్తూ ఉన్నాడు, ఈయన కూడా లేపేద్దాం. నాని లే తల్లి, నువ్వు రావా యూనిట్కి? ఓ నాని, ఓ చిట్టి తల్లి, గుడ్ మార్నింగ్. వీడికి ఇంకా నిద్ర సరిపోయినట్లేదు. కాలం స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి అసలు నేను ఫేస్ వాష్ కూడా చేయట్లేదండి. ఫేస్ వాష్ చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. ఫేస్ వాష్ కూడా చేయడం లేదు, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది కదా, ఇంకా మొహం పగిలినట్టు అయిపోద్దని చెప్పేసి అసలు చేయడం మానేసాను అనమాట. కానీ చాలా దట్టిగా అయిపోయింది. కొంచెం ఇప్పుడు మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎగతాలు చేస్తారేమో అని చెప్పి నాకు అలా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా వెళ్తే ఏంటి వీళ్ళు అనుకుంటారు కదా, అందుకని చెప్పి చిన్న ప్యాక్ అయితే వేసుకున్నాము. సో ఈరోజు నేను 100% ప్యూర్ ఇన్స్టాగ్లో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది, ఉప్తన్ అనమాట. దీంట్లో ఎటువంటి కెమికల్స్ పారాబిన్స్ ఉండవు కాబట్టి సో సేఫ్ అనమాట. ఇది వేసుకొని ఆ తర్వాత పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మా వాళ్ళని లేపి పాలు కూడా కాబెట్టేశాను, వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా తాగాలి. ఇప్పుడు ఈ ఇన్స్టా గ్లో ఫేస్ ప్యాక్ అయితే మనం ఫేస్ మీద వేసేసుకుందాము, ఎలా ఉంటుందో ఏంటో. ఇది సెకండ్ టైం అనుకుంటా నేను వేసుకోవడం, అంటే మీకు చూపించలేదు, అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదన్నమాట. సో దానికోసం అని చెప్పి ఈరోజైతే వేసుకుంటాను. ఎలా వచ్చిందో రిజల్ట్స్ అయితే చెప్తా. ఫేస్ ప్యాక్ వేసుకున్నాం. ఇప్పుడు మా వాళ్ళకి దూద్ అయితే ఇచ్చేసాను అనమాట, వాళ్ళు తాగుతున్నారు. నేను కూడా కొంచెం గరం చేసుకుని వాటర్ అయితే తాగేసాను. ఈ ప్యాక్లో నేను రోజ్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ రోజ్ వాటర్ వేసుకుంటే మనకి అంటే చర్మం పైన ఏమైనా ముడతలు ఏమైనా ఉంటే అవి పోతాయి అన్నమాట. సో వాటర్ కూడా అయిపోయి ఉన్నాయి, అందుకని అంకుల్కి కూడా చెప్పేసాము. ఆల్మోస్ట్ మన పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ప్యాక్ అనేది కొంచెం ఫేస్ పైన రఫ్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు మనకి ఫేస్ ముంద ఉన్న ట్యాన్ అంతా పోతుందన్నమాట. అప్పుడు కొంచెం ఫేస్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కదా, నేను ఫేస్ అంతా ఇలా వేసేసుకున్నాను. ఎక్కడ పొడి అనేది ఉంచుకోబాకండి. సో అంతా నీట్గా ఈవెన్గా ఇలా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే అలానే వదిలేసేయండి. పిల్లలు కూడా ఇక్కడ పాలు తాగేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసి పెట్టినా. ఇవి ఉతికేసి ఆరేసి వెళ్ళాలన్నమాట. మళ్ళీ వచ్చేసరికి 12:30 అలా అయిపోతుంది, చాలా లేట్ అయిపోద్ది. అప్పటికి వచ్చాక పని చేయాలంటే అస్సలు ఓకే ఉండదు, అందుకని ఇలా వేసేసుకుని వెళ్తాను అనమాట.
మా వాడు చూడండి, నేను ఏది వేసుకుంటే వాడికి కూడా అదే వేయాలి, వేయని ఏడుస్తూ ఉంటే. సో ఇది ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి అయితే వేసాను వాడికి కూడా. హ్యాపీనా గైస్? కనిపిస్తుంది కదా మీకు, అంతా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనము ఫేస్ పైన ఇలా రఫ్ చేసుకుంటూ అలా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ట్యాన్ అంతా పోతుంది. సో నేను చూపించినట్టు చేయండి. మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో, ముందుకి ఇప్పటికి చాలా బాగా వచ్చింది ఫేస్ అయితే. సో ఇప్పుడైతే లేట్ అయిపోతుంది, మా పిల్లలకైతే స్నానం చేయించాలి. నేను కూడా స్నానం చేసిన తర్వాత మీతో అయితే కలుస్తా. రెడీ అయిపోయాము, సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యామన్నమాట. ఈ కుర్తీ అయితే చాలా బాగుంటుంది, నేను దివాళీకి కూడా వేసుకున్నాను. ఇంకా ఈ కమ్మలు అలాగే చిన్న, సో మొత్తం అవుట్పుట్ అయితే ఇదనమాట. ఎలా ఉన్నానో చెప్పండి. మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, ఇద్దరు నాష్టా చేసేసి. పూజ కూడా చేసేసానమాట. పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నాష్టా చేయాలి, 10 నిమిషాలే ఉంది. సో మాకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ టైంకి కరెక్ట్గా రెడీ అవుతాం అంతే. ఇప్పుడు నాష్టా ఫాస్ట్గా చేసేసి ఆ తర్వాత గాడి వచ్చింది అనమాట. వేరే దీది కూడా ఫోన్ చేసింది, మళ్ళీ టయానికి ఇక్కడ వెళ్ళకపోతే పలానా వాళ్ళ వైఫ్ రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారనమాట. ఆర్మీలో అన్నీ సిస్టమ్గానే ఉంటాయి, టయానికి అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు లేట్ అయినా పర్లేదు, మనం మాత్రం లేట్ కాకూడదు. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ తినేస్తాను ఫాస్ట్గా. ఇక్కడ సాంబార్ ఇడ్లీ అయితే చేశానమాట, యూనిట్లో కూడా ఇవ్వాలి కదా. సో దానికోసం ఈరోజు సాంబార్ ఇడ్లీ చేశాను. ఇక్కడ అక్కడికి వెళ్ళడానికి బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే టైం అయిపోయింది కదా. సో మళ్ళీ లేట్ అవ్వకూడదు అనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే ఇడ్లీ తినేద్దాం. ఫాస్ట్గా తింటే చూడండి కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది. అబ్బో నాకు అలవాట్లేదనమాట, కొంచెం నిదానంగా తింటా. కానీ తింటున్నా కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా తింటాను అనమాట. అందుకని ఒక ఇడ్లీ తినేసి వెళ్ళిపోదాం. మన ఆడవాళ్ళకి రెడీ అవ్వమంటే గంటలు తీసుకుంటాం, కానీ తినడానికి టైమే ఉండదు కదా. సో నా పరిస్థితి కూడా అంతేనమాట. ఇక్కడ ఫాస్ట్గా తినేస్తూ ఉన్నాను. తట్టపుట్ట సర్దుకొని కిందకైతే వెళ్తున్నాము. జస్ట్ 5 minutes ఉంది, మనకి దగ్గరలోనే బస్ స్టాప్ అనమాట. అక్కడికి వెళ్ళాము అంటే మనకి గాడి వచ్చేస్తుంది. సో బయలుదేరుతాము. మా వాళ్ళు అయితే గొప్ప హుషారుగా ఉన్నారనమాట, ఇద్దరు ముందే పరిగెత్తారు. బయటకు వస్తే చాలా చల్లగా ఉందనమాట. ఈరోజు స్వెటర్లు కూడా వేసుకోలేదు. మా వాళ్ళు టైం అవుతుందని మా బుడ్డోళ్ళు ఉరుకులు తీస్తున్నారు, అన్నిటికీ హాయిలు బాయిలే చెప్పుకుంటా. మేమైతే ఫాస్ట్గానే వచ్చాం, కానీ బస్ స్టాప్కి ఆ బస్సే రాలేదనమాట. ఇంక ఇదేది అయితే ఫోన్ చేస్తూ ఉంది. చూడండి ఇక్కడ మా కోసం గాడి అయితే పంపించారు, ఆర్మీ గాడి. నేను మొత్తం చూపించలేదు, ఎందుకంటే మాకు రూల్ అనమాట, అవన్నీ చూపించకూడదు. సో గాడిలో ఎక్కి ఇలా వీడియో అయితే వెల్ఫేర్ కంప్లీట్ అయ్యాక మాకు స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్లో బటోరీ, జిలేబీ, చాయ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నార్త్ వాళ్ళు చాలా భలే అందంగా ఉంటారు, చాలా భలే అందంగా ఉంటారంట, అంటే తెల్లగా ఉంటారనమాట. ఇంకా నిలబడే ఇలా వీడియో అవి తీసుకున్నాము, కొన్ని ఫొటోస్. ఇక్కడ దీది అయితే హాయ్ చెప్తుంది, వీళ్ళు నా ఫ్రెండ్స్. సో ఇంటికైతే వచ్చాము, వెల్ఫేర్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడ మనకి కాంపిటీషన్ అని చెప్పాను కదా, కాంపిటీషన్లో అయితే ఒక రాజస్థాన్ అమ్మాయికి ఇచ్చారనమాట ప్రైజ్ అనేది. ఫస్ట్ ప్రైజే ఓన్లీ, చాలామంది కాంపిటీషన్లో పాల్గొన్నారు కాబట్టి ఎక్కువ ఏమి ఇవ్వలేదనమాట, అందరికీ నార్మల్గానే ఇచ్చారు. సో అందరిది బాగుంది అని చెప్పారనమాట. ఇడ్లీ సాంబార్ బాగుంది అని చెప్పి మేడం అయితే అనింది. మా కమాండర్ మేడం అయితే చూపించలేదు, ఎందుకంటే వాళ్ళందరినీ చూపించకూడదు. సో మాకైతే అక్కడ బటోరే అలాగే జిలేబీ, చాయ్ అయితే ఇచ్చారు. కొంతమందికి గూడు కూడా ఇచ్చారు, అదే అండి బెల్లము ఉంటుంది కదా, అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అక్కడ పెట్టారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తింటారు అని చెప్పేసి. వెల్ఫేర్ అయితే బాగా జరిగింది. సో చాలామంది ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. ఫస్ట్లో జమ్మూలో ఉన్న ఫ్రెండ్స్ కూడా 2-3 కలిశారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదు, ఇంకా బావ కూడా వచ్చేసాడు ఇంటికి. ఉదయం చేసిన ఇడ్లీనే తినేసామన్నమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, అక్కడి నుంచి వచ్చాక ఏమన్నా చెయ్యాలి అంటే అస్సలు ఓపిక ఉండదనమాట. కానీ వెల్ఫేర్ ఒక అరగంట గంటే ఉంటుంది, దానికి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళడము ఇవంతా చాలా తతంగాలు ఉంటాయి కదా. అది మన ఆడవాళ్ళు రెడీ అవ్వడానికే చాలా టైం తీసుకుంటాము. ఇంకా అక్కడి నుంచి వచ్చాక మా ఆయనతో ముచ్చట్లన్నీ పెట్టుకున్నాను అనమాట. మా అమ్మ కూడా ఫోన్ చేసింది, తనతో మాట్లాడుకుంటూ చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను కూడా ఇడ్లీ తినేసి ఇంకా కూర్చున్నాను అనమాట. ఇంకా మా బాగుండి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే
రాజస్థాన్ అమ్మాయి సాగుతో పరాటా చేసిందనమాట. తనకి ఇచ్చారు. ఇంకా బాగా చేసింది. అలాగే చట్నీ కూడా అంటే చట్పటా ఉందనమాట. అందుకని తనకైతే ఇచ్చారు. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా వెల్ఫేర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ వెల్ఫేర్లు అనేది మాకు మంత్లీ జరుగుతాయి అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్.